నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే కొన్ని డ్రాగన్ ఫ్రూట్ కతియార్ డ్రాగన్ నర్సరీ నుంచి డ్రాగన్ ఫ్రూట్స్ తెప్పించాను అనమాట. సో మీకు ఈ ప్లేస్ అంత ఐడియా ఉంది కదా, ఒకసారి లుక్ చేయండి. ఈ ప్లేస్ మొత్తం ఇంతకుముందు పందిరి మొక్కలు వేసే వాళ్ళము. ఈసారి ఏంటంటే పందిరి వేరే సైడ్ షిఫ్ట్ చేసామన్నమాట. మన తీగజాతి మొక్కలు ఆల్రెడీ వీటికి ఇలా గుంజలు పాతి ఉన్నాయి కాబట్టి వీటి మీద డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని ఇప్పుడు ఏవైతే మనం 8 వెరైటీస్ తెచ్చుకున్నామో ఈ ఏవైతే ఈ సపోర్టర్స్ ఉన్నాయో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టేసి డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇట్లా పందిరి ఉంది కాబట్టి వాటి మీదకి పాకినా కూడా పాకడం అంటే సపోర్ట్ తీసుకున్నా కూడా బాగుంటుందని చెప్పి. సో ఇప్పుడైతే ఆ 8 రకాల డ్రాగన్ మొక్కలు పెట్టాక నేను మళ్ళీ మీకు చూపిస్తా. మా మిల్కి వెనక ఆవులు వెళ్తుంటే అరుస్తుంది. సో ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే ఫామ్ దగ్గరకు వచ్చాము. ఇందాక మీరు చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అవన్నీ పెట్టుకున్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ అవి నేను అప్డేట్ చేస్తా. అంటే హార్వెస్ట్ చేస్తూ మన ఫామ్లో కొన్ని చేంజెస్ జరిగాయి. అంటే కొంచెం క్లీనింగ్ అనుకోండి, కొన్ని అప్డేటెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు షేర్ చేస్తా. అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే కంటైనర్ బ్యాక్ సైడ్ ఉందో ఈ ఏరియా మొత్తం కూడా అక్కడి నుంచి ఇక్కడికి మనం కందులు వేసుకున్నాము. ఆ కందులు కందులు తీయడం అయింది, కందిపప్పు ప్రాసెస్ అయింది, కందిపప్పు తినడం కూడా అయిపోయింది. ఏదైనా సరే ఆర్గానిక్ అంటే సింపుల్గా చెప్పనా, మన చిన్ననాటి రోజులు అంతే. 1 వర్డ్లో చెప్పాలంటే మన చిన్ననాటి రోజుల్ని గుర్తు తెస్తాయి అన్నమాట. టేస్ట్, ఫ్లేవర్స్ అవన్నీ కూడా. సో ఇదంతా కూడా మళ్ళీ క్లీన్ చేయించాము. క్లీన్ చేయించి ఇప్పుడు ఏం వేసామంటే, చాలామంది అన్నారు అవే కంది చెట్లు ఉంటే మళ్ళీ వస్తాయని. కానీ నాకు సీజనల్ పంటలు మార్చాలి, మనదో పెద్ద ప్లేస్ కాదు, జస్ట్ 1 ఎకర్ ల్యాండ్లో అన్నీ మన ఇంటికి సరిపడ, మనమేం కమర్షియల్ కాదు. చాలామంది కందిపప్పు అమ్ముతారా అని అడుగుతున్నారు. నేను నా ఇంటి వరకు నా సిస్టర్స్కి సరిపడ మాత్రమే ఫార్మింగ్ చేసుకుంటున్నామండి. నాకు కమర్షియల్ వైపు వెళ్ళాలని కూడా లేదు. ఎప్పుడైనా పప్పడి పండ్లు అలాంటివి కొంచెం ఎక్కువగా వస్తే మా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు తప్ప కమర్షియల్గా పండించి అమ్మాలి అన్న కాన్సెప్ట్ అయితే అస్సలు లేదు. సో ఇక్కడంతా క్లీనింగ్ అయిన తర్వాత ఏం చేసామంటే, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఈ వాటర్ మిలాన్ మొక్కలు తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఎందుకంటే వాటర్ మిలాన్ అంతా కింద పారుతుంది కాబట్టి ఈ ప్లేస్ అంతటిని ఈ 3 months మే వరకు మనకి ఇక్కడ ఏరియా అంతా కూడా వాటర్ మిలాన్ని మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ అక్కడొకటి ఒక 5-6 మొక్కలు అయితే పెట్టుకున్నాము. అవన్నీ కూడా వచ్చేస్తే మనకి కంప్లీట్ వాటర్ మిలాన్ అయితే ఇదంతా బాకిపోతుంది. అయితే ఇంకొకటి చూపించాలి మీకు. ఇక్కడ రండి. మన ఫామ్లో ఫస్ట్ టైం అనమాట ఈ బ్యాక్ సైడ్ ఇది కూర అరటి అని తెచ్చి వేసాను. బట్ ఇది కూర అరట అసలు అరట నాకు నాలెడ్జ్ లేదు. ఎవరైనా చెట్టును చూసి కాయను చూసి చెప్పగలిగితే మాత్రం కింద కామెంట్ బాక్స్లలో రాయండి. సో మన ముందలంతా కూడా మన గేట్ దగ్గర ఒక 5-6 నార్మల్ అరటి చెట్లు వేసాం. అవి ఇంతవరకు రాలేదు. కానీ కూర అరటి మాత్రం లేట్గా వేసాము, ఒక 4-5 months అయినా సరే ఇది గెలొచ్చింది. అయితే తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి ఒక టిప్ చెప్తున్నా. ఎప్పుడైనా సరే కాయలు రావడం ఆగిపోయింది అంటే పువ్వు ఉంచకూడదు, పువ్వు తీసేయాలి. లేదంటే ఈ బలం అంతా కూడా కాయల కంటే పువ్వు ఎక్కువ తీసుకుంటుంది అనమాట. మన అరటి పువ్వు కట్ చేస్తేనే మన కాయ సైజ్ అనేది పెరుగుతుందంట. నాకు కూడా మా నైబర్ చెప్పారనమాట. అది నేను మీతో షేర్ చేస్తున్నా. సో ఇది కూర అరటి, నాకైతే సూపర్ డూపర్ హ్యాపీ అనిపించింది. ఇది కూడా ఒక సర్ప్రైజింగ్ థింగ్ మన ఫామ్లో. ఇంకా చూపిస్తారండి. ఇది వచ్చేసి మునగ చెట్టు అండి. ఈ మునగ చెట్టు ఏంటంటే నార్మల్గా నేను నర్సరీలో తీసుకురాలేదు. మన కిసాన్ ఎగ్జిబిషన్లో మన 10 రూపీస్కి 10 seeds 50 రూపీస్కి సేల్ చేశారు. వాళ్ళు చాలా బాగా వస్తుంది అన్నారు. కానీ నేను సరేలే అంత చెప్తారు అంత వస్తుందా అనుకున్నా. కానీ ఎంత కాయ వస్తుందంటే నాకైతే సూపర్ హ్యాపీ. అన్నిటికంటే ముందు కాయ కండబడుతుంది, కాయ ముదరట్లేదు అనమాట. అంటే మునక్కాడలో కండ ఎక్కువగా ఉంటుంది. అది నాకు చాలా బాగా అనిపించింది. ఈ సీడ్స్ కూడా నేను సేవ్ చేస్తాను మీ అందరి కోసం. నేను లాస్ట్ టైం ఇన్స్టాలో ఒక షార్ట్లో అయితే షేర్ చేశాను మన కాయ సైజ్ ఎంత ఏంటి అనేది. సో ఇది కూడా ఇంకొక సర్ప్రైజ్ థింగ్. ఇదిగోండి మన ఫామ్లో వచ్చిన ఇంకొక కొత్త అప్డేట్. అంటే ఇవన్నీ మన ఫార్మింగ్ స్టార్ట్ చేసి 1 year కాబట్టి సీజనల్గా ఒక్కొక్కటి వచ్చే మార్పుల్ని నేను అబ్జర్వ్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి వైట్ నేరేడు కూడా చూడండి ఫుల్ పూత వచ్చేసింది. ఇదిగోండి వైట్ నేరేడు, ఇది మనకి ఫుల్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట. ఇవి కూడా మనం 2 మొక్కలు పెట్టించాము. ఇదిగోండి 2 మొక్కలు కూడా చాలా పూత వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఫుల్ పూత వచ్చేసింది మనకి. ఇది వైట్ నేరేడు అయితే ఇది ఫస్ట్ టైం వచ్చిందనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత పూత వచ్చిందో.
ఇది ఫస్ట్ టైం వచ్చిందనమాట. లాస్ట్ టైం జస్ట్ ఒక 5-6 కాయలు కాసినాయి అంతే, బ్లాక్ వైట్. ఈసారి అయితే పూత బాగా ఎక్కువగా ఉంది. ఇక ఏ మాత్రం వస్తుందో చూడాలి. ఇకపోతే లాస్ట్ టైము క్యాబేజీ తీసుకొని వెళ్ళానండి. ఫస్ట్ టైం అనమాట మన పొలం క్యాబేజీ వండడం. ఎంత టేస్టీగా అనిపించిందో నాకైతే మాటలు లేవు. సరే, మీకు సర్ప్రైజెస్ చూపించడంతో పాటు నేను కూరగాయలు కూడా హార్వెస్ట్ చేస్తా. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి. ఇది ఇట్లాంటివి బాగాలేవు, ఎందుకంటే తెంపుకుంటూ హార్వెస్ట్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 అయిపోతుంది, మనకి వెలుతురు కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఒక పక్క తెంపుకుంటూ మీకు అన్నీ చూపిస్తాను. ఎందుకంటే చాలా రోజులైంది నేను మీకు ఫామ్ అప్డేట్స్ ఇవ్వక. అయితే నేను ఫామ్కి సంబంధించి అసలు ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేశాము, నేను ఇందులో నేర్చుకున్న ఏంటి, ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంకెలాంటి బెటర్మెంట్స్ చేసుకోవచ్చు అనడానికి నేను ఒక వీడియో సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నా. నిజంగా ఎవరికైనా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఇన్పుట్స్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్స్ చేయండి. ఒక 5-6 ఇంట్రెస్టెడ్ ఉన్నా నేను మీకు యూజ్ అవుతుందని చేస్తాను. సో ఇంకా టమాటాలు దింపుదాం. ఇదంతా నీట్గా అయినాక కూడా చూడటానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే కంది చేను వేసిన దగ్గర నుంచి ఇటు రాక ఒక 2-3 మంత్స్ రాలేదు, ఎందుకంటే అది పురుగు పూసుంటుందని. ఇగోండి, ఇది మన కంజీరు మొక్క పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఒక కాయ పండింది. చాలా కాయలు ఉన్నాయి, ఒక 20-30 కాయలు ఉన్నాయి, కానీ ఇది ఒక్కటే పండింది అనమాట. ఇగోండి, లైట్గా ఓపెన్ అయింది. మళ్ళీ నేను 3-4 డేస్కి వచ్చేసరికి ఇది చేతికి దొరకదు, అందుకే కొద్దిగా కచ్చగా ఉన్నా కూడా తినేస్తున్నా. బాగుంది, స్వీట్ ఉంది. పోదాం రండి. ఇదిగోండి, ఇదంతా మనం ఒకప్పుడు పందిరి మొక్కలు, తీగచేత మొక్కలు వేసేవాళ్ళం కదా ఈ పందిరి సైడ్. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ టేకు చెట్లు కొంచెం పెరిగి కొంచెం నీడ అనిపిస్తుంది. అందుకే ఏం చేసామంటే ఈ హాఫ్ ఆఫ్ ద ప్లేస్ అంతా కూడా ఇదిగోండి డ్రాగన్ మొక్కలు, మొత్తం 8 వెరైటీ ఆఫ్ డ్రాగన్ మొక్కలు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు వేసామంటే ఆల్రెడీ గుంజల సపోర్ట్ ఉంది కాబట్టి వీటికి మళ్ళీ సపోర్టర్స్ కట్టే అవసరం ఉండదని 8 మొక్కలు 8 గుంజల దగ్గర ఇలా వేసుకున్నాం అనమాట. ఈ ఐడియా ఎట్లుందో చెప్పండి, అంటే వేస్ట్ కాకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చెమేలి చెట్టు ఉంటుంది అనమాట. ఇది మన చెమేలి చెట్టు. అండ్ ఇక్కడ బుద్ధుడు ఉంటుండే కదా, ఈ బుద్ధుడిని వేరే దగ్గర ప్లేస్ చేసినాము. ఈ చెమేలి చెట్టుకు కూడా మంచిగా ఇట్లా ఏమంటారు, చిన్న పందిరిలాగా వేయించి పందిరి కట్టిపించాను అనమాట. ఇంక ఇప్పుడు ఇట్లా చక్కగా వస్తుంది. ఇదొకటి మోడిఫై చేసిన థింగ్స్లో ఇదొక థింగ్ అనమాట. ఇది చిక్కుడుకాయల సీజన్ కదా, చిక్కుడుకాయలు అయితే ఫుల్ వస్తున్నాయి అబ్బా. 2-3 తీగలు పెట్టాము, కొన్ని చోట్ల బాగా వస్తుంది. అసలు తెంపుతుంటేనే సగం పూత రాలిపోతుంది, కానీ ఇంకేం చేయలేము. ఇక మీకు అవన్నీ చూపిస్తూనే నేను దారిలో ఏమేం కూరగాయలు దొరికితే ఆ కూరగాయలు అన్నిటినీ హార్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే లాంగ్ వీడియో, హార్వెస్ట్ వీడియో వచ్చి చాలా రోజులు అయింది కదా, ప్రతిసారి వచ్చి తీసుకెళ్తూనే ఉన్నా. మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే మన ఎవ్రీ ఫార్మింగ్ అప్డేట్స్ తెలుస్తుంటాయి మీకు. సో ఇక ఇక్కడ ఉన్నాయి అన్నిది కోసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక గుమ్మడికాయ వచ్చింది, ఇంకో 2-3 పిందెలు ఉన్నాయి. ఈ గుమ్మడికాయని ఇప్పుడిప్పుడే కలర్ మారుతుంది. ఇది గాన పులుసు పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్, దప్పడం చేయాలి, అద్దరిపోద్ది. ఇగోండి, ఇదంతా కూడా మన కంది కర్ర అనమాట. కందులు కొట్టిన తర్వాత కర్ర అంతా ఇట్లా వేసుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి మస్తుగా ఎండిపోతుంది. మనం పొయ్యి అంటూ పెట్టుకోవడానికి అట్లా ఉపయోగపడుతుంది, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇట్లా అంతా ఒక పక్క కేపించుకున్నాం అనమాట. అట్లా ఇదిగోండి, ఇంకా సొరకాయలు కూడా ఇంకా వస్తున్నాయి, కానీ ఇంకా చలికాలం అయిపోతే ఇక కొంచెం తగ్గిపోతుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఇంకా తీసేసేయాలి. 1-2 వెళ్తున్నాయి. విత్తనాలకు కూడా పెద్ద పెద్ద సొరకాయలు దాచిపెట్టినాం. అట్లా అప్పుడే చీకటి అయిపోయింది, ఇంకా తప్పదు కదా, ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇవన్నీ ఇంకా కందులు అనమాట. ఇంకా వీటిలో నుంచి ఈజీగా ఒక 5 కేజీలు వెళ్తాయేమో అని అనుకుంటున్నాం. ఇంక ఈ కందులు చేశాక మనకి ఎగ్జాక్ట్గా ఎంత కందిపప్పు వచ్చిందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే కందిపప్పు ఇసిరిన తర్వాత ఆల్మోస్ట్ 12 కేజెస్ వరకు అలా వచ్చింది. ఇంకా మొత్తం కలిపి ఒక 20 కేజీలు అవుతుంది. మనకు 1 ఇయర్ సరిపోతుంది, అది చాలన్నమాట మనకి. ఇగోండి, ఇక్కడంతా కూడా ఒక పెద్ద మడి అంటే నారేసి ఉల్లిగడ్డ నాటుకున్నాం అనమాట. సో నెమళ్ళు వచ్చేసి పైనున్న ఏమంటారు స్ప్రింగ్ ఆనియన్ అంతా తినేస్తున్నాయి, అందుకనే వీటికి ఇట్లా కర్రల్లాగా వేసినాం అనమాట. సో ఫస్ట్ టైం వేసినాం ఆనియన్ మనం ఫామ్ స్టార్ట్ చేసినాక, చూడాలిగా ఏమేరు వస్తుందో ఈసారి. అబ్బా, ఫైనల్గానైతే సగం మీకు చూపించి సగం మీకు చూపించకుండా అయితే హార్వెస్ట్ చేసేసాం. ఎందుకంటే చూసారు కదా 6-10 వరకే చీకటి అయిపోయింది.
అమ్మో ఇంకొద్దులే అనేసి ఇంకా దవ కెమెరా కనపడదు కదా అని హార్వెస్ట్ చేసేసుకున్నాం 6:30 లోపల. ఇది మునగాకు కూడా కొంచెం తెంపినా, మనకు తెలిసిన వాళ్ళు అడిగిర్రు. ఇగోండి ఇది ఈ మా సైడ్ అయితే దీన్ని గోలెం గాబు అట్లా అంటాము. ఇది ఇంతకుముందు మనము యూసేజ్ కోసం వాడేదన్నమాట. ఇది ఏమైపోయేదంటే క్లీన్ చేయకపోతే పాకురు పడుతుంది, దీన్ని క్లీన్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకే రౌండ్వి వాటర్ స్టోరేజ్ ఉంచుకొని ఈ స్క్వేర్లో మాత్రం ఇక్కడ లోటస్ పెట్టి మనం ఏమంటారు మన ఇంటికి దగ్గరలో పెట్టుకున్నాము. ఈ చిన్న చిన్న లీవ్స్ చూడండి, దగ్గర రండి. ఈ చిన్న చిన్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే ఏమంటారు, నేను సీడ్స్ ఇంట్లో సీడ్స్ ఉంటే మన సీడ్స్ని ద్వారా పెట్టాను అనమాట. ఇవి కూడా భలేగా వచ్చినాయి చూడండి. పెద్ద ఆకులదేమో కొనుక్కొచ్చి పెట్టాను, ఈ చిన్న లీవ్స్ ఏమో సీడ్స్తో పెట్టాను. భలే ఉంది కదా. ఇంక ఇప్పుడు ఏమేమి కూరగాయలు వచ్చాయో చూపిస్తా చూడండి. అమ్మ ఇగోండి చుక్కకూర, కలమాకు, మునగాకు, 2 రకాల వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బ్రొకోలింగ్ అంతా కట్ చేసేసిన. అండ్ 4 రకాల వంకాయలు, అన్ని చిక్కుడుకాయలు, కొన్ని కాకరకాయలు, తీగ ఎండిపోతుంది, చిన్న గుమ్మడికాయ, 2 ఏమంటారు దీన్ని, దాని పేరు ఏదో ఉంది, స్టార్ ఫ్రూట్, అండ్ ఒకటి నేతి బీరకాయ, 3 సొరకాయలు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన గులాబీ పూలు చూడండి అసలు మీరు. ఇగోండి పొప్పడికాయలు కూడా ఈసారి ఎక్కువ వెళ్ళలేదు, ఇంకొక 5-6 వెళ్ళినాయి. ఎందుకంటే ఈ మధ్య ఒక 4-5 డేస్కి ఏదో ఒక వర్క్ మీద వస్తున్నాం. ఇగోండి ఈ గులాబీ పువ్వు ఈ సైజు ఉండడం కామన్, ఇదేం పెద్ద విశేషం కాదు. కానీ నాటు గులాబీలు కూడా ఇంత పెద్ద సైజు ఉంటే అసలు నాకైతే ఇంకా అడుగునున్నాయి, జరిపితే మళ్ళీ రెక్కలు రాలుతాయని నేను ఒకటే చూపిస్తున్నా. ఇంతకి డబుల్ సైజులో పూస్తున్నాయి మన దగ్గర. మొన్న కూడా ఎవరో మీరు ఏమిస్తారు గులాబీ పూలకు చెట్లకని అడిగారు. ఇంతవరకు పెట్టిన దగ్గర నుంచి వాటర్ తప్ప ఏమి ఇయటం తెలీదు. అప్పుడప్పుడు కొమ్మలు కట్ చేస్తా మరి బారుగా పెరిగినప్పుడు. సో ఇంతకంటే డబల్ అడుగునున్నాయి, నేను చూపిస్తాను ఈసారి మీకు. ఇందాక చీకటి అయిందని చూపించలేకపోయినా. సో మన ఫామ్లో ఉన్న కొన్ని అప్డేట్స్ అండ్ కొంచెం హార్వెస్ట్ అయితే చూపించిన. ఇంకా అన్ని కొత్త విత్తనాలు కూడా నారేసేసుకున్నాము. అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా పంట అంతా వేసుకోవాలి. మ్యాక్సిమం అంతా క్లీన్ అయిపోయింది ఫామ్ కూడా, అంటే పాత అన్ని తీసేసాము, కొత్తగా మళ్ళీ అన్ని నాటు వేసుకోవాలి. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మన చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకోవడమే టేస్ట్ విషయంలో. సో ఇంకా ఎవరైనా ఫార్మింగ్ చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. నేను సీడ్స్ కూడా అతి త్వరలో అందరికీ పంపిస్తా. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.